ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుజునకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. కేతువునకు ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 26/3/2024 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, నందతిథి అయిన పాడ్యమి మధ్యాహ్నం 1:39 వరకు ఉన్నది. పిమ్మట విధియ. నేడు హస్తా నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉన్నది. పిమ్మట చిత్తా నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి 9:09 నుండి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:14 వరకు. మరలా రాత్రి 10:50 నుండి 11:38 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6 గంటలు కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:04. ఈరోజు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే మంగళవారం కనుక ఏ విధమైన కార్యక్రమాలు నేడు ప్రారంభించుట మంచిది కాదు. తప్పనిసరి అయితే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శుభ సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.